దేవుడు ఇక లెగతావా? లేచిపోతాం లేకపోతే దొంగ బాబాయ్ దిష్టి పెట్టినా పెట్టగలడు. ఊరికే అన్నానులే బాబాయ్. ఏమండి వాళ్ళిద్దరిని చూస్తుంటే సునీల్ చెట్టి శిల్పా చెట్టి లాగా లేరు. బాలకృష్ణ రామకృష్ణ లాగా ఉన్నారు. వాళ్ళ సంగతి నాకు తెలియదు గాని అమ్మాయిని చూస్తుంటే మాత్రం మన దేవుడి పక్కన దేవతలా ఉంది. ఎక్కడికి? మాధవ గారు వెళ్ళేదేగా. ఇదే మరి ఆపుతావేంటి? అడ్డమైన లోపలికి వెళ్తాకి వెళ్ళలేదు. కొట్టానంటే మొహం పచ్చడైపోద్ది. నేనేం అడ్డమైనోడిని కాదు, దేవుణ్ణి. వెళ్ళి అమ్మాయి గారిని పిలువు. ఏంటి నువ్వు దేవుడివా? అమ్మాయి గారిని పిలవాలా? పొద్దునే కలిగాని తాగొచ్చావేంటి? ఏంట్రా అన్నావు? అయ్యా అరే ఆయన ఇక్కడున్నాడేంటి? ఎవరో అదే ఆ బట్టపుర్ర ఆయన సర్వేశ్వరరావు గారు. ఆయన ఇంట్లో ఆయన ఉండకపోతే మరి నువ్వు ఉంటావా? ఆయన నాకు తెలుసు. అయ్యారు చెప్తాను నీ కాదు. వదలమంటుంటే ఆగమంటుంటే వదలమంటుంటే ఆగమంటుంటే అతను వదులు. విన్నావా? మీరు పైన వెయిట్ చేయండి, నేను జాయిన్ అవుతాను. రై మీరు లోపలికి వెళ్ళండి. ఏంటి దేవుడు ఇలా వచ్చావు? ఏమిటి ఇలా వచ్చావని తాపిగా అడుగుతారేంటండి? మీరు చేసిన పని ఏమైనా బాగుందా? దేవుడు ఏమిటి ఆవేశం? అసలు ఏం జరిగింది? ఏం జరిగిందా? మీరు మాట నిలబెట్టుకోలేదన్న కోపంతో ఆ గడిసేటి గంగరాజాళ్ళు అమ్మాయి గారికి గుండు కొట్టించి సున్నం బొట్లు పెట్టించి గాడిద మీద ఊరేగించి ఆ ఫోటోలు పేపర్కి ఎక్కి శాంతికి గుండు కొట్టించారా? ఈ దేవుడి కంఠంలో ప్రాణం ఉండగా అలా జరగనిస్తాడా? థ్యాంక్ యూ దేవుడు, థ్యాంక్ యూ. అందుకే రాత్రికి రాత్రి అమ్మాయి గారిని తీసుకుని పారిపోయి పట్నం వచ్చేసాను. శాంతిని తీసుకొచ్చేసావు? ఏది? ఇక్కడ లేదు. ఎక్కడుంది? మా నాన్న దగ్గరికి వెళ్ళావా? అవునండి. ఎందుకు? ఎందుకంటారేంటండి? అసలు ఆయన చేసింది న్యాయమా? మీరే చెప్పండి. దేని గురించి దేవుడు నువ్వు మాట్లాడేది? అయ్యో రామా, అసలు విషయం మీకు తెలియదు కదా. ఈసారికి మీరు నన్ను గెలిపించండి. ఈ ఊరికి నేను చేసిన వాగ్దానాలు నెరవేర్చిన తర్వాత ఈ నియోజకవర్గానికి నేను మంచి చేశానన్న రోజు నా కూతుర్ని నేను తిరిగి తీసుకువెళ్తాను. అలా హామీగా మిమ్మల్ని పెట్టేళ్ళి ఆయన గెలిచిన తర్వాత మాట నిలబెట్టుకోవాలి కదండి. ఆయన మాట తప్పేసరికి ఆ గంగరాజు గారు బంగారాజు గారు రెచ్చిపోయి మీకు గుండు కొట్టించి సున్నంబొట్లు పెట్టించి ఊరేగించాలని పంచాయతీ పెట్టించారండి. అందుకే నేను మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చేశాను. మీరెందుకు అమ్మాయి గారు బాధపడతారు? ఇందులో మీ తప్పే ఉంది. అయినా మీ నాన్నగారిని నేను గట్టిగా అడిగేశానండి. దాంతో ఆయన కంగారు పడిపోయి మా ఊరెళ్ళి చేస్తానన్న పనులన్నీ చేసి మిమ్మల్ని తీసుకెళ్తానన్నానండి. మనం ఇక్కడ ఉన్న విషయం ఆయనకి చెప్పేశావా? చెప్పేశానండి. ఏం లేదు. ఏమైంది అమ్మాయి గారు? ఏం లేదు, నేను ఇప్పుడే వస్తాను. నేను వచ్చి వరకు తలుపు తీయొద్దు. రండి ఇన్స్పెక్టర్ గారు, టిఫిన్ చేయడానికి వచ్చారా? కాదు, నీ లాడ్జి చెక్ చేయడానికి. మా లాడ్జి చెక్ చేయడానికా? ఏంటండి చెక్ చేసేది? ఇది ఏమన్నా బ్రదర్ లాడ్జి అనుకున్నారా? ఆగండి, లోపలికి వెళ్ళడానికి వీలు లేదు. ఇట్ ఈస్ మై ప్రిసైజ్ క్వశ్చన్. మర్యాదగా అడ్డు తప్పుకోకపోతే ముందు మీ ఎత్తనే బొక్కలో తప్పుకో. దేవుడు, ఇది నా మెళ్ళో కట్టు. ఎందుకండి అమ్మాయి గారు? నీ పేరేంటి? రామారావు. ఏ ఊరు మీది? రాజమండ్రి. దేవుడు, ప్రశ్నలతో విసిగించుకో. మనం పెద్ద ఆపదలో ఉన్నాం. ఈ ప్రమాదం నుంచి బయటపడాలంటే ఇది నువ్వు నా మెళ్ళో కట్టాలి. మీ పేరేంటి? నా పేరు సూర్యారావు. ఏ పని మీద వచ్చారు? ఇది వెంటనే కట్టకపోతే నా మీద ఒట్టి. ఆ మాత్రం దాన్ని కొట్లేందుకులేండి, కడతాను. మీ పేరేంటి? వెంకట్రావు. ఇది కడితే నిజంగానే ప్రమాదం నుంచి బయటపడతామా? అవును. అయితే అది కూడా బలంతాడేనమాట. అవును. నాకెలా తెలిసిందో చెప్పుకోండి చూద్దాం. దేవుడు, నా చిన్నప్పుడు మా ముసలమ్మ మీద నా మెళ్ళో కడుతూ దేవుడు, ఇది వెంటనే నా మెళ్ళో కడతావా లేదా? ఆ మాత్రం దానికి అంత కోపం ఎందుకండి? కడతాను, ఇలా ఇవ్వండి. Yes. You are under arrest. What nonsense you are talking? And what grounds you are going to arrest me? ఒకరినే కాదు, మీ ఇద్దరిని. అదే ఎందుకని అడుగుతున్నాను. అండర్ ఇమ్మోరల్ టాపిక్ యాక్ట్. ఇన్స్పెక్టర్, మైండ్ యువర్ టంగ్. వైఫ్ అండ్ హస్బెండ్ చేసేదాన్ని వ్యభిచారం అంటారు, సంసారం అంటారు. హీస్ మై హస్బెండ్. హస్బెండ్. మీరుండండి. వి ఆర్ న్యూలీ మ్యారీడ్. వి ఆర్ ఆన్ హనీమూన్ ట్రిప్. బాబురావు గారు మా డిస్టెంట్ రిలేటివ్ కాబట్టి 2 రోజులు ఇక్కడ ఉండి వెళదామని వచ్చాం. ఆస్క్ హిమ్. తప్పకండి, నేను చెప్తూనే ఉన్నానమ్మా, వినిపించుకుండేగా. పైన నన్ను అరెస్ట్ చేస్తానని బెదిరించాడమ్మా. ఇస్ ఇట్ ట్రూ? ఇన్స్పెక్టర్,
నా తండ్రి ఎవరో నా బ్యాక్గ్రౌండ్ ఏమిటో మీకు తెలిస్తే అరెస్ట్ మాట అటుంచి కనీసం నా ఎదురుగా నిలబడి మాట్లాడే ధైర్యం కూడా చేయరు. కరెక్ట్. అయినా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు? అవన్నీ ఇప్పుడు ఎందుకు నో, ఐ ఇన్సిస్ట్, ఐ మస్ట్ నో హూ ఇస్ ద బ్లడీ రాస్కెల్. అయినా ఏ ఆధారం లేకుండా అడ్డమైన వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో మీరు ఇలా వచ్చి పరువును మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తారా? డూ యు వాంట్ మీ స్పీక్ టు యువర్ హైయర్ ఆఫీసర్స్? నో నో నో, ఐఎమ్ సారీ మేడం, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మేడం, ఐఎమ్ సారీ ఫర్ ద ట్రబుల్. Get out immediately. వెరీ గుడ్. నా రక్తం పంచుకు పుట్టినందుకు దానికి ఆ మాత్రం తెలివి ఉండటంలో ఆశ్చర్యం లేదు. ఏమిటమ్మా ఈ తాళి ఏంటి? గొడవ బాబురావు గారు, ఇప్పుడు నన్నేం అడగండి, అవన్నీ తర్వాత చెప్తాను. నేను దేవుడు వెంటనే ఇక్కడి నుంచి వేరే చోటికి మారిపోవాలి. అమ్మాయి గారు, నేను ఇంకా లేవచ్చా? ఆ నువ్వు ఒకటి మాత్రం గుర్తుపెట్టు, వాళ్ళిద్దరూ ప్రాణాలతో ఈ ఊరు వదలటానికి వీల్లేదు. దానికి మార్గం ఆలోచించు. హలో, మేం ప్రాణాలతో ఈ ఊరు వదిలి వెళ్లకుండా ఏం చెయ్యాలో అని ఆలోచిస్తున్నావా? శాంతి. కాదు, అశాంతి. దేవుడు నిన్ను కలిశానని చెప్పగానే నువ్వు ఇలాంటి నీచమైన ప్రయత్నమేదో చేస్తావని నేను ముందే ఊహించాను. నువ్వు పంపిన పోలీసులు వచ్చినప్పుడు నేను చాలా తేలిగ్గా తప్పించుకునుండొచ్చు, కానీ నేను పారిపోదలుచుకోలేదు. నీ మీద పొగ తీర్చుకోదలుచుకున్నాను. అందుకే దేవుణ్ణి నా జీవితంలోకి తోడుగా తెచ్చుకున్నాను. అతి తొందరలో నీ అంతం చూస్తాను. హాయ్. హాయ్ అమ్మాయి గారు, నేనే. మై ఫ్రెండ్. ఫ్రెండా? మాకు తెలియకుండా ఈ ఫ్రెండ్ అక్కడి నుంచి ఊడిపడ్డాడే. అదేనే ఆ రోజు విక్కీ గ్యాంగ్ చిత్త కొట్టి నన్ను కాపాడాడని చెప్పానే దేవుడు, అతనే ఇతను. ఓ, ఆ హీరోయేనా? హాయ్ హాయ్. ఓయ్ ఓయ్. చాలా స్మార్ట్ గా ఉన్నాడే. హౌ హ్యాండ్సమ్ హీ ఈస్. ఇంకాపండి, మీరు వెళ్ళి ఆడుతూ ఉండండి, నేను తర్వాత వచ్చి జాయిన్ అవుతాను. మరి కాక్? దేవుడు, ఆ కాకి లైవ్. కక్క అంటే? అబ్బా, అదే ఆడుకునేది. ఏంటది? Shut up. నీ చేతిలో ఉంది కదా అది. ఓహో, ఇదా? సరే, వేరే కాక్ తీసుకోండి, వెళ్ళండి వెళ్ళండి. అవును దేవుడు, ఊళ్ళోకి ఎప్పుడొచ్చా? నిన్న అనగా వచ్చి ఇప్పుడే కలవడం. అమ్మో, ఈలోగా చాలా పెద్ద పెద్ద వ్యవహారాలు జరిగిపోయినాయిలేండి. వ్యవహారాలా? ఏమిటవి? అది రహస్యం. ఇంతకీ ఇప్పుడు నేను ఎందుకు వచ్చానని అడగరే? ఎందుకొచ్చా? మిమ్మల్ని ఎత్తుకుపోవడానికి. నన్ను ఎత్తుకుపోవడానికా? అవును. ఎత్తుకుపోవడం ఎందుకు? నీతో ఎక్కడికి రమ్మంటే అక్కడికి నేనే వస్తానుగా. అదేం కుదరదు, ఎత్తుకుపోవాల్సిందే. సరే, ఎలా ఎత్తుకుపోతా? అదిగో ఆ బుల్లి కారులో. అవును, నన్ను ఎత్తుకు రమ్మన్నది ఎవరు? ఇంకెవరు? పెద్దమ్మాయి గారు. పెద్దమ్మాయ? ఆ, అదెవరు? రహస్యం. నేను రాకపోతే ఏం చేస్తావు? ఈ దేవుడేం తెలుగు తక్కువవాడు కాదండోయ్, అంతా రెడీ మీద వచ్చాడు. నా జేబులో మంత్రం ఉందిగా, ఇదిగో దీన్ని ఇలా ఇప్పి ఇందులో ఉన్నదాన్ని ఇలా బయటికి తీసి దీన్ని మీ ముక్కు దగ్గర ఇలా పెట్టారనుకోండి, మీరు స్పృహ తప్పి ఇలా. దేవుడు, ఏయ్! ఆగక్కడ. ఏమైంది బాబురావు? ఏమి లేదమ్మా, ఈ తింగరోడు జేబురుమాలు ఈ అమ్మాయికి వాసన చూపించబోయి తనే వాసన చూసి పడిపోయాడు. ఇందులో కంగారు పడవలసిన పని ఏమీ లేదు. ఉల్లిపాయ తీసుకొచ్చి ముక్కు దగ్గర పెడితే టక్కున లేచి కూర్చుంటాడు. ఉండు, ఉల్లిపాయ తెస్తాను. శాంతి అంటే నువ్వేనా? అవును. నన్ను కిడ్నాప్ చేయమన్నది కూడా నువ్వేనా? నేనే. ఇటువంటి అమాయకుడితో అలాంటి పని చేయించడానికి నీకు సిగ్గుగా లేదు? నీలాంటి వయసులో ఉన్న ఆడది డబ్బు సంపాదించాలనుకుంటే కిడ్నాపే చేయనవసరం లేదు. ఒక్క రాత్రి ఆ శరీరం నీది కాదనుకుని బజార్కి ఎక్కావనుకో, నీ కాళ్ళ ముందు నేనేమన్నా తెలిసే పనిచేసావా? నువ్వెవరో నాకు బాగా తెలుసా, కానీ నేనెవరన్న విషయమే నీకు తెలీదు. హూ ద హెల్ ఆర్ యు? ఏ త్రాష్టుడికైతే నువ్వు పుట్టావో వాడికే నేను పుట్టాను. కాకపోతే నీకన్నా ముందు నీకు నాకు జన్మనిచ్చిన ఆ సర్వేశ్వరరావు నిజ స్వరూపం గురించి, నీకు తెలియని అతని విశ్వరూపం గురించి చెప్తా విను.
ఇప్పుడు అర్థమైందా? 10 మందిలో నన్ను తన కూతురుగా ఒప్పుకుంటానన్న నిమిషతో ఇటు నన్ను అటు ఊరు జనాన్ని ఎలా మోసం చేశాడో, ఆఖరికి నన్ను ఒక వ్యభిచారిణిగా చిత్రీకరించడానికి ఎలా ప్రయత్నించాడు. సారీ అక్క, నన్ను క్షమించు. ఇందులో నీ తప్పే ఉందమ్మా. ఇన్నాళ్ళు నువ్వు ప్రేమించి నిన్ను ప్రేమించిన తండ్రి మాత్రమే నీకు తెలుసు. అది నీ అదృష్టం. కానీ నా తల్లిని వంచించి నన్ను ద్వేషించిన తండ్రి మాత్రమే నాకు తెలుసు. అది నా దురదృష్టం. నువ్వు బాధపడకక్క, మనం ఒకే రక్తం పంచుకు పుట్టిన వాళ్ళం. నీ గుండెల్లో రగులుతున్న పగని ద్వేషాన్ని పంచుకోవాల్సిన బాధ్యత నీ తోబుట్టువుగా నాకు ఉంది. మాధవి. అవునక్క, నాన్నకి గుణపాఠం చెప్పడానికి మీరు నన్ను బలవంతంగా తీసుకెళ్ళనవసరం లేదు. మనస్ఫూర్తిగా నేనే మీతో పాటు వస్తాను.